అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేసీఆర్ కావచ్చు, ఆరడుగుల ఆజానుబాబుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలా మంది నాయకులు మాట్లాడారు. ఏమే ఎప్పుడు ఇస్తారు మీరు, ఎందుకు చేస్తలేరు, ఎక్కడ మీ 6 గ్యారెంటీలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నెత్తిన మెదడు నోడు మాట్లాడే మాట కాదు. మీరు గొప్పదగిన పరిపాలించి ఉంటే ఏ మాట్లాడేస్తున్నాడు, బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడింది. మాట్లాడలేదా? బంగారు పల్లెలో అధికారాన్ని అప్పచెప్పాను. ఏముందా బంగారు పల్లె అని చెప్పని ఆ తెర తీసి చూస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పరిపాలన దక్షిణి నేను గొప్పగా పరిపాలించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భగవంతుడు అందరికీ మెదడిచ్చిన ఆలోచన శక్తి అవసరం. ఆలోచన చేయాలి. ఎవరేం చెప్పేది మాట్లాడగలరు, ఎవరైతే నమ్మగలరు. లోతుగా ఆలోచన చేస్తేనే తెలుస్తుంది. ఎట్లుండే పరిపాలన. 2014 జూన్ 2వ తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సుమారుగా 70,000 కోట్లు. కేవలం 70,000 కోట్లు. 70 సంవత్సరాలు, సుమారు 70 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన, అందరూ ముఖ్యమంత్రి చేసిన అప్పు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ చేసిన అప్పు ఈ 10 సంవత్సరాల తర్వాత 8 లక్షల కోట్ల అప్పు. ఈ 8 లక్షల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 7 లక్షల కోట్లు, కరెంటు గొప్పగా చూసిన కరెంటు సంస్థల పేరు మీద చేసినప్పుడు సుమారుగా 1 లక్షల కోట్లు, 70,000 కోట్లు. మొత్తం కలిపి 8 లక్షల కోట్లు దాటా ఉంది. ఈ 8 లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ లెక్క ప్రకారం చూస్తేనే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. ఈ 7 మాసాల్లో కూడా వడ్డీ కట్టబడి నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ. అంటే 7 మాసాల్లో 35,000 కోట్ల రూపాయలు ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్ కంతులు కట్టడం జరిగింది. అది ఆదాయాలు కట్టుకుంటారు బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ కూడా. అంటే ఈ 7 మాసాల్లో 35,000 కోట్ల కంతులు వడ్డీ కట్టడం జరిగింది. మళ్ళీ ఇవాళ 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ, ఉచిత బస్సు, అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, 200 రూపాయల ఫ్రీ కరెంటు. అంటే ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేటటువంటి ఒక అంకిత భావంతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పాట ఇచ్చినటువంటి నిలబెట్టుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉంటే ఒక్క మాటైనా అది గొప్ప పరిపాలన అంటే ఎట్లుంటది. ఇవి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ధనిక రాష్ట్రం, హైదరాబాదు రాజధాని. గతంలో హైదరాబాదు రాజధాని ముంబై రాష్ట్రానికి ఉండే. అంటే మన ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇంత ఆదాయం వచ్చినా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా మళ్ళీ కేసీఆర్ దిగిపోయినానికి చెల్లించాల్సిన బకాయి, ఆర్థిక శాఖ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ రోజు కూడా 20 రూపాయల బకాయిలు ఉన్నాయి. 1,00,000, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు బిల్లులు రాలేదు. చిన్న చిన్న ఉద్యోగులు అంటే 6,000, 10,000 జీతాలు రాలేదు. గ్రామ పంచాయతీ పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా డబ్బులు రాలేదు. పెళ్లి చాలా పడు. ఎంత గొప్ప పరిపాలన అంటే మళ్ళా తగుదా మాట మళ్ళా మాట్లాడుతూ ఉంటారు. అందుకే పరిపాలన అనేది సక్రమంగా ఉండాలంటే ప్రజలే కేంద్ర బిందువు ఆలోచన చేయాలి. సెంట్రల్ పాయింట్ ప్రజలు ఉండాలి. ఏది ఆలోచన చేసినా, ఏ పని చేసినా నేను, నాది, నా ఇష్టం, నా పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నేను దానికి ఎండి చైర్మన్ అని కేసీఆర్ అర్థ సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణ సొత్తును కాంట్రాక్టర్లకు దాదాపు చేసింది. అడ్డగోలుగా
కానీ అది కాదంటే పోదాకా దేనికంటే సాగుతూ ఉంది ఆ పద్ధతి. అందుకనే ఈనాడు ఈ ఆర్థిక దుస్థితి వచ్చింది. మరి ఇలా రైతాంగం కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళు సంపాదిస్తున్నటువంటి కూలీనాలు చేసిన సంపాదించిన డబ్బు కావచ్చు, కాయకస్తు చేసిన డబ్బు కావచ్చు, ఎక్కడ పోతా ఉంది? ఎందుకు ఈ పేదరికం? అంటే ప్రభుత్వ సంస్థలు అధ్వానంగా అయిన కారణంగా ఇలా చూస్తా ఉంటే స్కూళ్ళల్లో 10 మంది 20 మంది స్టూడెంట్స్ లేరు, 30 స్టూడెంట్స్ లేరు. అంటే కార్పొరేట్ విద్య. అంటే ప్రభుత్వ స్కూల్ కరెక్ట్ గా నడిపించుంటే ఎట్లుండాలి? ఏసారి నిజంగా ప్రభుత్వంగా దక్షుడు ఎట్లుండాలి? మేము ప్రైవేట్ స్కూల్లో పోయి మేము గవర్నమెంట్ స్కూల్లో పోతే కలిసి రావాలి. అప్పుడు 90 శాతం అనొచ్చు. మేము ప్రైవేట్ దాఖలు పోవు, మేము గవర్నమెంట్ దాఖలు బాగున్నాయని తెలిసి రావాలి. ఏమైనా మార్పు వచ్చిందా? లక్షల రూపాయలు పెడతా ఉన్నారు. అలాగే ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే రాహుల్ గాంధీ చూడండి చరిత్ర. నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి మన మంత్రి గారి మధ్యలో ఉన్నారు. ఇవాళ మన గ్రేట్ ముఖ్యమంత్రి మరి ఎవరు ఊహించలేదు, నమ్మిరు చాలా మంది. ఆ పార్లమెంట్ పరిధిలో మన తెలుగు టీఆర్ఎస్ లో ఉండే సీనియర్ అప్పుడు నిజామాబాద్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్ వాళ్ళందరూ ఉన్నారు. మేము ఎవరు నమ్మలేదు అన్న ఉల్టా ప్రచారం చేసిన బాగా గాడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. కేసీఆర్ మనం ఇవాళ 7 మాసాల్లో 3 మాసాలు ఎలక్షన్ కు పోతే 4 మాసాలు. ఈ 4 మాసాల్లో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి దాంట్లో చెప్తున్నారు 48,000 వ్యక్తుల వాళ్ళ అకౌంట్లలో ఆ పైసలు పడిపోయినాయి. అంటే ఎంత గవర్నమెంట్ పకడ్బందీగా, ఎంత సిస్టమేటిక్ గా. ఓన్లీ 2 days లోపల నిన్న అందరూ వింటున్నారు మైక్రోసాఫ్ట్ కంపెనీగా ఆ సర్వర్ డౌన్ होने के बावजूद भी దాంతో దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఎయిర్లైన్స్ బంద్ అయినా అలాంటి అప్పుడు కూడా మనకు కరెక్ట్ ఇస్తున్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ నిజంగా ప్రభుత్వం గొప్ప పని చేసి, ఎందుకంటే అది మామూలు మోసం కాదు. ఆ టోకర 31,000 కూర్చుంటే మా మినిస్టర్ గారు, మా రేవంత్ రెడ్డి గారు, మేమందరం ఇట్లా కిందకు ఉండిపోతున్నాం. వారు అంత ఉన్నది 31,000 crore. ఏ స్కీమ్ పెట్టినా 2,000 కోట్లు 3,000 కోట్లు అయిపోతుంది. కానీ ఇది 31,000. ఇది సాహసం చేసినంటే ఇది మామూలు మాట కాదు. ఈ చరిత్ర, దేశ చరిత్రలో 2 సార్లు ఉన్నది. ఒకసారి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఏకైక కాలంలో 12,000 కోట్ల రూపాయలు భారతదేశంలో 72,000 కోట్లు మార్చేసిన కనుక కాంగ్రెస్ కి. మళ్ళా తర్వాత ఇలా 15-16 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏకైకసారి 2 విడతలంటే విడతలు కాదు, సమయం కావాల లోనింగ్ దానికి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు. దాని గురించి ఏకైక కాలంలో 31,000 కోట్ల రూపాయలతో ఇలా లోన్ మాఫ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.